హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు అండి. సంక్రాంతి పండుగ మీరు అందరూ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే పెద్దగా ఏం చేసుకోలేదండి. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ని తీసుకొని టూర్ వెళ్ళారండి, ఎక్స్కర్షన్కి. సంక్రాంతి ముందు రోజు నైట్ 2 o'clock వచ్చారండి. మా మామయ్య, మా పిల్లలిద్దరూ, నేనే ఉన్నాం కాబట్టి అంతగా ఏం అనిపించలేదు. మీరు ఎలా జరుపుకున్నారు? కనుమ రోజు మార్నింగ్ అండి, బాగానే జరుపుకొని ఉంటారు. ఈ వీడియో కనుమ రోజు మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్లోకి పునుగులు వేసాను. మధ్యాహ్నం లంచ్లోకి మటన్ కర్రీ, బిర్యానీ రైస్, తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఇది మటన్ వీడియో అండి. ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి కలిపేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మంచిగా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది కేజీ మటన్ అండి. కేజీ మటన్కి ఒక ఆయిల్ స్పూన్ ఉంటుంది కదండి, ఆయిల్ క్యాన్లో ఉండే స్పూన్తో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 4 మీడియం సైజు ఆనియన్స్, 2-3 పచ్చిమిరపకాయలు చీల్ చేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని 1 స్పూన్, అది కూడా ఫ్రై అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసుకోవాలండి. సరిపడంత పసుపు వేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకోవాలండి. మొత్తం పసుపు అంతా కలిసిపోయేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి పైన హాట్ వాటర్ పెట్టుకునే అలవాటు అండి నాకు. ఇలా 1 గ్లాస్ వాటర్ పెట్టుకున్నానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ బయటకు వచ్చేసింది మటన్లో నుంచి. పచ్చిమిర్చి ముందే వేసింది మర్చిపోయి మళ్ళీ 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి. కలిపేసుకొని మూత పెట్టుకొని వాటర్ మళ్ళీ పెట్టుకున్నానండి. పక్కన టమాటా కట్ చేస్తున్నానండి. ఇది మటన్ కుక్ అయ్యేలోపు టమాటాలు కట్ చేసి పెట్టుకుంటే కొత్తిమీర, పుదీనా, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ చేసుకోవాలండి. బిర్యానీ రైస్లోకి పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. పక్కన అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, మసాలాలు ఇంకా తీసి పెట్టేసి. ఇదిగోండి, మటన్ 30% వరకు ఉడికిపోయిందండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. 30-50% వరకు, 50% మగ్గినట్టుందండి. వేసుకున్నాను, వాటర్ పెట్టుకున్నాను. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నానండి. మొత్తం వేసేసిన తర్వాత కారపొడి వేసుకోవాలండి. కారం చాలా ఉంటుందండి నా కారపొడి. ఒక 4 స్పూన్స్ వేసుకున్నానండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి, 1 స్పూను. 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. కేజీ మటన్కి కలుపుకోవాలండి. నేను టమాటాలు ఎప్పుడైనా కానీ కర్రీస్లో వేయంగానే కలపనండి ఎక్కువ వరకు అయితే. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కలిపేస్తాను. పైన అలా వేసి వదిలేస్తాను. ఇదిగోండి, కారం మగ్గిపోయింది. తర్వాత కర్రీకి సరిపడంత
వాటర్ వేసుకోవాలి. గరం మసాలా అంటే ఇది ఉంటుంది కదండి, ఈ మటన్ మసాలా పౌడర్ ప్యాకెట్, ఒక స్పూన్ వరకు అది వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. కొద్దిగా దానికి సరిపడేంత కొబ్బరి పొడి వేసుకొని ఒక 60% కుక్ అయిందండి మటను. ఒక 3 విజిల్స్ పెడితే మటన్ అయినట్టేనండి, అయిపోతుంది. పక్కన బగారా వండుకోవడానికి అంటే ఫ్రైడ్ రైస్ వండుకోవడానికి ఏమంటారు, బిర్యానీ రైస్ వండుకోవడానికి గిన్నె పెట్టుకున్నానండి. నీకు కనిపించదని కర్రీ అక్కడ సైడ్ పెట్టుకొని అవతలకు టర్న్ చేసి ఇవతల మీకు కనిపించే విధంగా పెట్టానండి. గిన్నె వేడైంది. ఆయిల్ వేసుకోవాలండి రైస్కి సరిపడా. ఒక ఒక 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. దానికి సరిపడా ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మసాలాలు అన్నీ వేసుకున్నాను. పైకి చిట్లుతుంది అనేసి మూత పెట్టేశానండి. పచ్చిమిర్చి కూడా వేసాను. ఒక నిమిషం తర్వాత తీసేసి కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత అందులోకి కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు నీట్గా కడిగి వేసుకోవాలండి. కొద్దిగా కదిపేసి మూత పెట్టుకొని వాటర్ పైకి ఇట్లా చిట్లుతున్నా కదండి కలుపుతుంటే, మళ్ళీ కలుపుకోవాలండి. తీసి మళ్ళీ ఒకసారి చూసి తీసి కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత కొద్దిగా అవి మగ్గిన తర్వాత ఒక అర నిమిషం తర్వాత అక్కడ పక్కన మటన్ విజిల్స్ వస్తుందండి. ఇదిగోండి అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి నేను. అది మంచిగా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ అనేది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత గ్లాస్కి అంటే ఒక 4 గ్లాసెస్ వరకు రైస్ వండుకున్నట్టయితే గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. అంతకుమించి రైస్ ఎక్కువ వండుకున్నట్లయితే గ్లాస్కి గ్లాస్ సగం వాటర్ వేసుకోవాలండి. ఆయిల్లోనే అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకున్నానండి 2 స్పూన్లు. తర్వాత అది కూడా మగ్గిన తర్వాత అర నిమిషం తర్వాత మళ్ళీ వాటర్ వేసుకున్నానండి. కొద్దిగా రైస్ కాబట్టి 1కి 2 వాటర్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వండుకున్నట్టయితే 1కి 1 సగం సరిపోతుందండి వాటరు. సాల్ట్ వేసుకోవాలండి వాటర్కి సరిపడా. ఆలోపు మటన్ అయింది, పక్కకి పెట్టుకున్నానండి. ఇదిగోండి మసిలిపోతుందండి. రైస్ వాటర్ వంపేసి వేసుకోవాలండి. ఎసరు కాగింది కదా, అందులో వేసేయాలి రైస్ అంతా. వేసేసి ఒక్కసారి కలిపి రైస్ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి. అన్నం ఉడికే టైంకి పొంగుతుంది కదండి, చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ మధ్య మధ్యలో వండుకోవాలండి. ఇదిగోండి అన్నం ఉడకడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. అవతల సైడ్ పెట్టి చికెన్ ఫ్రై పెట్టానండి. మళ్ళీ అన్నం అవతల బర్నర్ మీద పెట్టానండి. పెట్టి చికెన్ ఫ్రైకి రెడీ చేసుకున్నాను. 1/2 kg ఫ్రై చేస్తున్నానండి. ఒక స్పూన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఒక్క ఉల్లిపాయ వేసుకున్నానండి మీడియం సైజ్ది. ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలండి. పైకి మూత పెట్టుకున్నాను, ఫ్రై చేసుకుంటున్నానండి. పక్కన అన్నం మళ్ళీ ఒక్కసారి కలిపి మూత పెట్టుకుంటే అవుతుందండి. ఇట్లా కలపాలండి ఒకసారి చికెన్ ఫ్రైది. కొద్దిగా ఆనియన్ మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అయ్యే వరకు కరివేపాకు వేసుకోవాలి. పసుపు, కరివేపాకు, చికెన్ వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి.
ఇలా మంచిగా నీట్గా కలబెట్టుకొని మూత పెట్టుకోవాలండి. చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చికెన్ని. వాటర్ రిలీజ్ అయిందండి. మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నం కూడా అయిపోయిందండి. పక్కన రైస్ దింపేసుకున్నాను. టేబుల్ మీద పెట్టాను తినడానికి. ఇలా కలుపుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసే టైం వరకు 80% కుక్ అయిందండి. కారం వేసే క్లిప్ మిస్ అయినట్టుంది. కారం వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పెడితే అయిపోతుందండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతేనండి. నేను ఇలా చేశానో కామెంట్ చేయండి. మీరు చూసినట్టయితే, మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. తినేస్తున్నామండి. పక్కన మా వాళ్ళు చూడండి తింటున్నారు. ఒక థమ్స్ అప్ బాటిల్ కూడా తీసుకొచ్చాడండి మా హస్బెండ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.